సుప్రసిద్ధ బాక్సర్ హెవీవెయిట్ ఛాంపియన్ మహమ్మద్ అలీ కన్నుమూశారు. కొన్నేళ్లుగా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బందులు పడుతున్న 74 ఏళ్ల మహమ్మద్ అలీ అమెరికాలోని ఫినిక్స్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. బాక్సింగ్ రింగ్లో ఓ వెలుగు వెలిగిన అలీ నిజ జీవితంలోనూ పోరాట యోధుడిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి క్రీడా ప్రపంచానికే తీరని లోటని అభిప్రాయపడ్డ పలువురు క్రీడాకారులు, నేతలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లెజెండ్ ఫైటర్, బాక్సింగ్లో రారాజు, జీవితంలో యోధుడు, అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాతగా కీర్తి గడించిన మహమ్మద్ అలీ ఇక లేరు. తన పిడిగుద్దులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అలీ 20 ఏళ్లుగా తనను వెంటాడుతున్న పార్కిన్సన్ వ్యాధితో పోరాడి అలసిపోయారు. అమెరికాలో వ్యాధికి చికిత్స తీసుకుంటూనే కుటుంబ సభ్యులు వేలాది మంది క్రీడాకారులను విషాదంలో ముంచుతూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. 100 kilograms. I am the greatest fighter of all time. And when I hit you with a hard right hand, you will fall. 3 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మొహమ్మద్ అలీ అమెరికాలోని లూయిస్విల్లో 1942 జనవరి 17న జన్మించారు. 12 ఏళ్ల వయసు నుంచే బాక్సింగ్లో శిక్షణ పొందిన మొహమ్మద్ అలీ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారుతూ 22 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్గా అవతరించాడు. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీ లిస్టన్పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన అలీ 1974, 1978లోనూ ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించారు. 1960 అక్టోబర్ 29న అంతర్జాతీయ బాక్సింగ్లో అడుగుపెట్టిన అలీ 1960, 1963 మధ్య పరాజయం లేకుండా 19 విజయాలు సాధించారు. 1960లో ఆయన బాక్సింగ్ ప్రపంచాన్ని శాసించిన అలీ కెరియర్లో రికార్డు స్థాయి విజయాలు సాధించారు. 20వ శతాబ్దంలో దిగ్గజ క్రీడాకారుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన మహమ్మద్ అలీ 56 విజయాలు, 5 ఓటములతో 1981లో కెరియర్ ముగించారు. బాక్సింగ్ రింగులో ఎదురులేని యోధుడిగా ఓ వెలుగు వెలిగిన మొహమ్మద్ అలీ అపారమైన ధైర్యంగల అరుదైన వ్యక్తిత్వంలోనూ ప్రత్యేకంగా నిలిచారు. నలుపు, తెలుపు వర్ణ విభేదాలకు వ్యతిరేకంగా పోరాడి సవాళ్లకు సై అన్న అలీ వియత్నాంపై అమెరికా యుద్ధానికి నిరసనగా ఇస్లాంను స్వీకరించారు. బాక్సింగ్ ప్రపంచాన్ని ఎదురులేకుండా ఏలిన ఆయన వ్యక్తిగత జీవితంలో నలుగురిని వివాహమాడారు. 9 మంది సంతానంలో ఆయన కుమార్తె లైలా అలీ సైతం తండ్రి అడుగుజాడల్లో నడిచి బాక్సింగ్ను కెరియర్గా ఎంచుకుని గుర్తింపు సాధించారు. తన జీవితగాథపై ది గ్రేటెస్ట్, ది సోల్ ఆఫ్ ఎ బటర్ఫ్లై వంటి పుస్తకాలు రచించిన మొహమ్మద్ అలీ ఎందరో వర్తమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాతగా నిలిచారు. అలీ మృతికి పలువురు క్రీడాకారులు, వివిధ దేశాల నేతలు సంతాపం ప్రకటించారు. అలీ మరణం క్రీడా ప్రపంచానికే తీరని లోటని అభిప్రాయపడుతున్నారు. బాక్సర్గా జీవితంలోనూ గొప్ప యోధుడిగా గుర్తింపు పొందిన అలీ లేని లోటు పూడ్చలేదని భారత బాక్సర్ విజేందర్ సింగ్, మేరీకోమ్ వ్యాఖ్యానించారు. बहुत दुख की बात है और जो उन्होंने काम किया है स्पेशली बॉक्सिंग को लेके, जो रिंग में काम किया वो तो बेहतरीन है, लेकिन रिंग के जो बाहर काम किया उन्होंने वो बहुत कमाल का है. वो आई थिंक ऐसा कोई काम कर भी नहीं सकता. एक नया रेगुलेशन लेके आए थे जो उस टाइम पे एक जो ब्लैक का जो व्हाइट्स का जो मसला चल रहा था उसको लेके, तो उन्होंने जो काम किया वो कोई नहीं कर सकता. लेकिन लेजेंड कभी मरते नहीं, लेजेंड नेवर डाइज, तो वो हमेशा हमारे दिल में जिंदा रहेंगे. అలీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. అలీ భౌతికంగా దూరమైన బాక్సర్లందరికీ నిరంతర స్ఫూర్తిదాతగా ఉంటారని వర్తమాన క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు.